ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఉద్యమం మరింత ఉధృతమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీతో పాటు వామపక్షాలు ప్రత్యేక హోదా సాధన సమితి సంయుక్తంగా నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు తెల్లవారుజాము నుంచే డిపోల ముందు బైఠాయించారు. బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. అయితే ఈ ప్రయత్నాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది, ఉద్యమకారులను అరెస్టు చేస్తోంది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎలాగైనా బంద్ను విజయవంతం చేసి కేంద్రానికి ఆంధ్రుల హోదా ఆకాంక్షను వినిపించాలని విపక్ష పార్టీలు పట్టుదలతో ఉండగా వారి యత్నాలకు ప్రభుత్వం గండి కొట్టాలనుకుంటోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. ఒకసారి గుంటూరుకు వెళ్దాం. అక్కడ బస్ డిపో నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, అక్కడ ఏ విధంగా బంద్ సాగుతోంది, నేతలు ఏమంటున్నారు? మనం ఇప్పుడు గుంటూరు బస్టాండ్ మీద ఉన్నాం. గుంటూరు బస్టాండ్ ఎదుర ప్రత్యేక హోదా కోసం ఉద్యమం మనం చూస్తున్నాం. ఆందోళన చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలతో పాటు మిగిలిన కార్యకర్తలు కూడా. దాదాపు ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం సునామీలా మారింది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారు, నిరాహార దీక్ష చేశారు. ఎప్పుడూ లేని విధంగా కేంద్రంపై అవిశ్వాసం కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు 13 సార్లు అవిశ్వాసం నోటీసులు కూడా ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. అయితే అవిశ్వాసం ఇచ్చిన టైంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై నిరసనగా ఈరోజు రాష్ట్ర బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాదాపు గుంటూరు జిల్లాలో అన్ని బస్ డిపోల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. గుంటూరు బస్టాండ్ ముందు ఏ బస్సుని లోపలికి వెళ్లకుండా, ఏ బస్సుని బయటికి రానికుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారిని అడిగిస్తున్నాం, బంద్ ఎలా సాగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ప్రత్యేక హోదా సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కావాలనుకుని కోరుకునే వాళ్ళు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆశించే ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం ఏకూజామున 4:30 నుంచే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటుగా మిత్రపక్షాలు, ప్రజా సంఘాలు ఈ ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమం చేస్తూ ఉంటే, మరోపక్క తెలుగుదేశం, దాంతోపాటుగా బీజేపీ ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా ఇవాళ ఏదో ఒక విధంగా ఉద్యమాన్ని నీరుగార్చాలా, ఉద్యమం నీరుగార్చడం ద్వారా ఈ ఉద్యమంపై నీళ్లు చల్లాలనే ఆలోచనతో ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా రోడ్లపై ప్రతి చోట కూడా పోలీసుల్ని మోహరించారు. మొన్న రైలులోకి చేసే కార్యక్రమంలో కానీ ఇవాళ కానీ పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించి ఏదో ఉద్యమమైన ఉక్కుబాదం మోపాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ ఏ ఒక్కరు కూడా భయపడేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనేది ప్రతి ఒక్కరికి కూడా ఆకాంక్ష. ఆ ఆకాంక్ష కోసం ఎంతవరకైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎటువంటి త్యాగాలకైనా కూడా సిద్ధపడే ముందుకు సాగుతా ఉన్నాం. దాదాపు ప్రత్యేక హోదా కోసం ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసుల పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? ప్రభుత్వం హోదా పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు అనుకుంటారు? ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవల. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లే ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదాను భుజాన వేసుకొని ముందుకెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు కప్పదాట్లతో అనేక నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఈ రోజుకైనా చంద్రబాబు ఎందుకు కలువు తెల్ల అర్థం కావట్లా. ఎక్కడో బంద్ చేస్తాను, ఎక్కడో ధర్నా చేస్తాను, దీక్ష చేస్తాను చంద్రబాబు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తే పోలీసులతో అణగదొక్కాలని, లేకపోతే దీన్ని జరగకూడదని ఒక ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాడు. పోలీసు వ్యవస్థ ఎందుకు? ఈరోజు బంద్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మరలా జనాలపై పెడుతూ నాయకులను అరెస్ట్ చేయటం రకరకాలుగా ముందుకెళ్తా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే. కప్పదాట్లతో పరిపాలన చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 600 అగ్రహారాలు బీడైనా ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా తెచ్చుకుంటాం. ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక హోదా ఉద్యమం యొక్క ఆవశ్యకత తెలిసింది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రత్యేక హోదా 100కి 100% వస్తున్న ప్రగాఢమైన విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం. బంద్ స్పందన ఎట్లా ఉందండి? పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా బంధుకి స్వచ్ఛందంగా తరలి వచ్చేటటువంటి కార్యక్రమం, స్వచ్ఛందంగా అన్ని వర్గాలకు సంబంధించి కూడా బంధు స్వీకరించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రత్యేక హోదాకు సంబంధించి మాత్రం అన్ని వర్గాల ప్రజలను కలుపుకెళ్లేటటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. ఇప్పటికే 4 సంవత్సరాలు చేసేటువంటి కార్యక్రమం, పోరాటం చేసేటువంటి కార్యక్రమం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలు మోసం చేసేటువంటి కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంటే రాష్ట్ర ప్రజల తరపున ప్రజల ఆకాంక్షల్ని ప్రభుత్వం మీద ఒత్తిడి రూపంగా తీసుకెళ్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించేట కార్యక్రమం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఎవరు కలిసి వచ్చినా కూడా ప్రత్యేక హోదా సంబంధించి ఏ వర్గం వారు కానీ ఏ పార్టీ వారు కలిసి వచ్చినా కూడా వారితో కలిసి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు బంద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేస్తాం. హోదా కోసం ప్రజలంతా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, కానీ భారీ స్థాయిలో పోలీసులు మోహరించడం జరిగింది. ఈ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? వారికి చిత్తశుద్ధి కనపడతా ఉంది. దీంట్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాటలు, చంద్రబాబు నాయుడు చేష్టలు 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా సంబంధించి గతంలో ధర్నాలు చేస్తామంటే చాలా పెట్టిన కేసులు ఉన్నాయి. వాలంటరీగా తీసేయాల్సిన సందర్భంలో ఇప్పటివరకు కేసులు సంబంధించి తీసేయాల. ఈ రోజు కూడా పోలీసులు మోహరించేటటువంటి కార్యక్రమం చేసి బంధుని ఏ విధంగా విఫలం చేయాలని ఒకే ఒక కార్యక్రమంతో ప్రభుత్వం చేస్తూ ఉంటే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమం ముందు సాగుతూ ఉంది. ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడెప్పుడో వీళ్ళకి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే కార్యక్రమం అవకాశం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంటా ఉన్నది. అనిల్ గారు మీరు చెప్పండి, ప్యాకేజీ బాగుందని చెప్పారు సీఎం గారు, ఇప్పుడేమో హోదా కోసం దీక్ష చేస్తూ ఉంటున్నారు, ఎట్లా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు గారు మాటల మాంత్రికుడు తప్ప పనిచేసేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో హక్కు అయినటువంటి ప్రత్యేక హోదాని సాధించడంలో విఫలమైన తర్వాత ఆయన కేవలం స్వలాభం కోసమే ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకొని అట్లాగే జైట్లీ గారిని అభినందించి బీజేపీని అభినందించి కేవలం ఓటుకు నోటు కేసులో ఎక్కడ జైల్లో పెడతారో ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పి ఉద్దేశంతో తప్పుడు అడుగు వేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తెలుగుదేశం ఏంటంటే పూటకు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు, అతను స్వలాభం కోసమే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికైనా బీజేపీ తెలుగుదేశం రెండు కూడా ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యాయి. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున బంధు తలపెట్టి అన్ని పార్టీలు కలుపుకొని మేధావుల్ని వ్యాపార వర్గాలని కలిసి చేస్తూ ఉంది. తప్పనిసరిగా సాధిస్తాం. తెలుగుదేశం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. బంధుకి ప్రజాస్పందన ఎట్లా ఉంది? ఇప్పుడు ఇవాళ స్వచ్ఛందంగా అందరూ కూడా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని నిలువున మోసం చేసిన సంఘటన మనం అందరం కూడా చూసాం. అందరూ కూడా స్వచ్ఛంగా చేస్తుంది. ఈరోజు ప్రభుత్వం పోలీసులను పెట్టి అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసినాయి. కానీ ఈ అన్యాయాన్ని ప్రజా ఆందోళన చేస్తున్న రాజకీయ పక్షాలందరూ కూడా అనగదొక్కి మళ్ళీ వాళ్ళు ఆ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తానని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా దేశ చేస్తున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వాలే ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసినాయి. మరి ఈ రాష్ట్రాన్ని 4 సంవత్సరాల నుంచి కూడా ఏకంగా ప్రత్యేక హోదాని లైవ్లో పెట్టుకుంటూ ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ప్రయోజనాలకు అవసరం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కోరుతా ఉన్నారు. కానీ దాన్ని ఈరోజు ఆఖరి వరకు కూడా 4వ 5వ బడ్జెట్ వరకు కూడా మరి ప్రత్యేక హోదా ఇస్తారని ఎదురు చూసిన ఈ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరి నిలువునా మోసం చేశారు. మరి ప్రజా ఆందోళన మొదలైంది. దీనికి మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్ర ఎంపీలు 25 మంది కలిసి రాజీనామా చేద్దాం, పార్లమెంట్కి ఒక అల్టిమేట్ ఇద్దాం, ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో అడుగు పెట్టరు ప్రత్యేక హోదా ఇవ్వబోతే అనే నినాదం మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దానికి కూడా సహకరించకుండా చంద్రబాబు నాయుడు రకరకాల డ్రామాలు చేస్తూ ఉన్నాడు. సాక్షాత్ అసెంబ్లీలోనే మరి వైఎస్ఆర్సీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తానని చెప్పి ఒకరోజు, మరుసటి రోజు మళ్ళీ తాను మద్దతు ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా 25 మంది ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేసి మరి పార్లమెంట్కి అల్టిమేటం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ విధంగా చేస్తేనే ఇతర రాష్ట్రాలు కూడా కనువిప్పు కలిగితే వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుతా ఉన్నాం. మొదటి నుంచి హోదా విషయంలో టీడీపీ వైఖరి ఎట్లా ఉంది? మొదటి నుంచి కూడా టీడీపీ ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా కావాలని చెప్పి యూటర్న్ తీసుకోవడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం,
దాదాపు భారీ స్థాయిలో ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చేశారు. రాజకీయ పార్టీలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి హోదా కోసం ధర్నా చేస్తూ ఉన్నారు. అయితే మనం మరోవైపు చూస్తూ ఉన్నాం, పూర్తిగా ప్రభుత్వం పోలీసుల్ని మోహరించింది. ఖచ్చితంగా ఉద్యమం చేసే వారిని భయపెట్టడానికే హోదా ఉద్యమాన్ని నీరుగార్చడానికే ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఓకే.